నమస్కారం. మల్లె వెంకట సుబ్బయ్య, చెన్నూరు మత్స్యశాఖ సంఘం సభ్యుడిని. మేము ప్రస్తుతం మా మత్స్య శాఖలో మత్స్యశాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న రెడ్డయ్య గారి విషయమై తమరికి తెలుపుకునే విషయం ఏమనగా, ఈ రెడ్డయ్య గారిని గతంలో మా మత్స్యకారులు మత్స్య సంఘాలపైన అనేక రకాల ఇబ్బందులు చేస్తూ, మత్స్యకారులను హేళన చేస్తూ అనేక రకాల ఇబ్బందులు చేసినాడు. గత ప్రభుత్వంలో మేము ఈయన పైన అనేక రకాల ఉద్యమాలు చేస్తూ అప్పటి గౌరవ కలెక్టర్ విజయరామరాజు సార్ గారికి ఈయన అవినీతి ఆరోపణలపై మేము కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఆయన మేము వివరించిన వివరాలపై స్పందించి ఆయనపై విచారణ చేయగా, ఆ విచారణలో ఈయన అవినీతి భాగోతం బయటపడి ఆయనను గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ కడప జిల్లాకే సహాయ సంచాలకులుగా వచ్చి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాడు. తర్వాత ఈయనను మళ్ళీ అన్నమయ్య జిల్లాలో ఫిష్ ఆంధ్ర కింద వర్క్ అరేంజ్మెంట్ కింద మత్స్యశాఖ వారు నియమించడం జరిగింది. అది అరుదుగా తీసుకొని అక్కడ డ్యూటీకి పోకుండా ఇక్కడ కడపలో ఏడిగా ప్రజెంట్ కడప ఏడిగా ఉన్నారు. ఇక్కడ డ్యూటీకి పోకుండా కేవలం ఆయన స్వతహా పనులు చేసుకుంటూ ఇక్కడికి వారికేమో అక్కడ డ్యూటీలో చేస్తున్నా అని చెప్పి, అక్కడి వారికేమో ఇక్కడ డ్యూటీ అని చెప్పి ఈ విధంగా కాలం గడుపుతూ అనేక రకాల ఇబ్బందులు చేస్తున్నారు డిపార్ట్మెంట్ వారు కూడా. తర్వాత ఈయన పనిచేసే మత్స్యశాఖ సిబ్బంది కూడా ఈయన వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మీరు గమనించి వారి సిబ్బందిని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఈయన వలన మత్స్య సంఘాలు మత్స్యకారులు జిల్లాలో అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. మొత్తం జిల్లాలోని మత్స్యకార సొసైటీ సభ్యులందరూ ఈయన పైన వచ్చిన ఆరోపణలు ఇవన్నీ మొత్తం అంతా తీర్మానం చేసి, జిల్లా మత్స్య సహకార సంఘం తీర్మానం చేసి అందరూ వివరించడము, అందరూ సంతకాలు పెట్టడం జరిగింది ఈయన విషయాలపైన. తర్వాత అప్పటి కలెక్టర్ విజయరామరావు సార్ గారు ఈయనను గవర్నమెంట్ సరెండర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఈయన ఏ దారిలో వచ్చినాడో ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలోని మత్స్యకారులను మత్స్య సంఘాలను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. కావున ఈయనను ఈ జిల్లా నుంచి, తర్వాత ఒక అధికారి తన సొంత జిల్లాలో పనిచేయలేదని చేయకూడదనే నిబంధన కూడా ఉంది. కానీ ఈయన ఈ జిల్లాకు ఏ విధంగా వచ్చినాడో మాకే అర్థం కావట్లేదు. దీన్ని కలెక్టర్ వారు ప్రభుత్వం వారు స్పందించి ఈయనని ఈ జిల్లా నుంచి పంపించవలసిందిగా కోరుతున్నాం. ప్రశాంతంగా ఉన్న మత్స్యకారులు ఈరోజు మళ్ళీ రెడ్డయ్య ఈ ఆఫీస్కి రావడము అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. గతంలో రోడ్డు మీద అమ్ముకున్న చేపలు తీసుకుపోయి నిషేధం ఉందని ఎక్కడో చెరువు చేపలు తెచ్చుకొని అమ్ముకుంటా ఉంటే ఆ చేపలు కూడా తీసుకుపోయి అమ్ముకొని ఆ డబ్బులు కూడా అతనే తీసుకునే అవినీతి పరుడు. జీడీపీ చంద్రశేఖర్ గారి డీడీ కాడికి పోతే బయట పెడితే అసలు జరిగింది. మత్స్యకారులు రోడ్డు మీద అమ్ముకునే చేపలు నీకేం హక్కుండా అమ్ముకోవడం అని ఆ రోజు మందలించడం జరిగింది. అటువంటి అవినీతి పరుణ్ణి ఈరోజు మళ్ళా కడపకు తెచ్చి మమ్మల్ని మత్స్యకారులను చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎప్పుడో మేము పుట్టక తల్లికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సొసైటీలను ఈరోజు ఎన్ని ఫేక్ అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని కడపలో పెడితే ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి అవినీతి పరుని మన కడప జిల్లాలో పెడితే మత్స్యకారులు దూరమయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ కష్టాలు ఇప్పుడే పడుతున్నారు. ఆదాయం లేక ఏం లేక మత్స్య సంపద ఇదే హరించిపోయి ఏర్లు సరిగా పారక చెరువులు నిండక కన్నా అగసాట్లు పడుతున్నారు. అలాంటి దాంట్లో ఇట్లాంటి అవినీతి పరుని రెడ్డిని తెచ్చి పెట్టడం అనేది మా గొంతులు కోసినట్టే. మేడం, ఎమ్మెల్యే మేడం గారు, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రెడ్డయ్య కడప జిల్లాలో ఉంటే పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది, మత్స్యకారులు కూడా పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ఇతన్ని ఇతర జిల్లాలకు కానీ లేకుంటే ఇంతకుముందు కలెక్టర్ గారు విజయవాడ ఆఫీస్కు అప్పచెప్పడం జరిగింది. ఇతను అవినీతి పరుడు మళ్ళీ ఇదే కడప జిల్లాకు రావడం అనేది మాకు చాలా భయభ్రాంతులు చేయడానికి వచ్చిన ఈ రెడ్డయ్యను మొత్తానికి తొలగించాలని, కడప జిల్లాలో లేకుండా చేయాలని, ఇతర జిల్లాలకు వేయాలని కోరుకుంటూ మేము మీడియా మిత్రులకు అందరూ దీన్ని పెద్దగా రోల్ చేయాలని, అందరికీ తెలిసేది చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిబ్బందికి, మా మత్స్యకారులకు, ఈ మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు.